సాధారణంగా డేటా ఆడిట్ అనగానే మనకి ముందుగా ఏం గుర్తొస్తుంది? ఒక చీకటి గదిలో తలకొక హుడీ వేసుకుని కంప్యూటర్ స్క్రీన్ల మీద పరిగెడుతున్న పచ్చరంగు కోడింగ్ని చూసే ఒక టెక్ నిపుణుడు. బేసిక్గా అదొక మెకానికల్, ఏమాత్రం భావోద్వేగం లేని కఠినమైన వాతావరణంలాగా అనిపిస్తుంది కదా? అవును, అదొక టిపికల్ స్టీరియోటైప్ అని చెప్పొచ్చు. టెక్నాలజీ అనగానే మనం ఒక యంత్రంలాగా ఊహించుకుంటాం. కరెక్ట్. కానీ దీనికి పూర్తి భిన్నంగా ఒక ప్రశాంతమైన కొలనులో వికసించిన అందమైన తామర పువ్వును ఊహించుకోండి. ఆశ్చర్యంగా ఉన్నా ఈరోజు మనం చర్చిస్తున్న డేటా ఆడిటింగ్ అంశానికి ఆ పద్మానికి చాలా దగ్గరి సంబంధముంది. వినడానికి చాలా విరుద్ధంగా అనిపిస్తోంది. అంటే ఒకవైపేమో అత్యంత సంక్లిష్టమైన డిజిటల్ చక్తాలో, ఇంకోవైపు చూస్తేనేమో ప్రశాంతమైన స్వచ్ఛమైన ప్రకృతి. ఎగ్జాక్ట్లీ. నావిగారు రాసిన ది రైజింగ్ లోటస్ డిఫైనింగ్ ది ఇండిపెండెంట్ డేటా ఆడిటర్ అనే వ్యాసంలో అసలు ఈ రెండింటికీ ఉన్న ముడి ఏమిటో చాలా అద్భుతంగా వివరించారు. ఈనాటి మన సమగ్ర విశ్లేషణ ప్రధాన లక్ష్యం కూడా అదే. అవును, భవిష్యత్తులో మన డిజిటల్ ప్రైవసీ వ్యవస్థ ఎలా ఉండబోతోంది అనేది ఈ పురాతన తత్వశాస్త్రం మీదే ఆధారపడి ఉందనే ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఆ ఆర్టికల్లో మనం చూడొచ్చు. రైట్. అసలు ఇండిపెండెంట్ డేటా ఆడిటర్ అనే ఈ సరికొత్త వృత్తి ఎలా ఆవిర్భవించింది, దానికి ఈ తామర పువ్వుకు ఉన్న తాత్విక బంధమేంటో కొంచెం విడమర్చి చూద్దాం. కార్పొరేట్ ప్రపంచంలో, ముఖ్యంగా టెక్నికల్ ఫీల్డ్లో మనం తరచుగా ఒక రకమైన క్రాబ్ మెంటాలిటీ చూస్తుంటాం కదా. అవును, ఒకరినొకరు కిందకి లాగేయడం లాంటిది. అంతే. ఒక నిచ్చెనెక్కుతున్నప్పుడు కింద ఉన్నవాణ్ణి పట్టించుకోకుండా పక్కవాణ్ణి తోసేసి మరీ పైకి వెళ్లాలని విపరీతమైన పోటీ ఉంటుంది. ఎవరి నాలెడ్జ్ వాళ్ళు సీక్రెట్గా ఉంచుకుంటారు. ఇక్కడే నావిగారు తమ వ్యాసంలో ఈ కఠినమైన వాతావరణాలకి ఒక విరుగుడులాంటి కన్నడ సామెతను గుర్తుచేశారు. ఆ సామెత ఏంటంటే, జలవృద్ధ్యా వర్ధతే పద్మం. జలవృద్ధ్యా వర్ధతే పద్మం అంటే నీరు పెరిగే కొద్దీ తామరపువ్వు పైకెదుగుతుందని. ఎగ్జాక్ట్లీ. కొలనులో నీరు పెరిగే కొద్దీ అందులోని తామరపువ్వు కూడా ఆ నీటి మట్టానికి తగ్గట్టుగానే పైకెదుగుతుంది. అంటే కొలనులో నీరు పెరిగినప్పుడు ఒకే ఒక్క తామరపువ్వు పైకి రాదు. ఆ కొలనులో ఉన్న పద్మాలన్నీ ఆ నీటితో పాటే సమానంగా పైకెదుగుతాయి. ఓహో! అంటే ఒకటి ఇంకొకదాన్ని తొక్కి పైకి రావాల్సిన అవసరం ఇక్కడ లేదన్నమాట. కరెక్ట్. అవకాశాలు అందరికీ సమానంగా పెరుగుతాయి అనేది ఇక్కడ కాన్సెప్ట్. వావ్! ఇది సముద్రపు అలల ఉప్పెన వచ్చినప్పుడు ఆ సముద్రంలో లంగురువేసి ఉన్న పడవలన్నీ ఒకేసారి పైకి లేచినట్లుగా ఉంది కదా. ఇక్కడ నీరు అనేది వృత్తిపరమైన అవకాశాలు అనుకుంటే, అందులో ఉండే పడవలు లేదా ఈ తామరపూలు వృత్త నిపుణులు. ఆ విశాల దృక్పథమే సమిష్టి కృషి. అండ్ AIDIA అంటే అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నల్ డేటా ఆడిటర్స్ స్థాపన వెనుక ఉన్న మూలసూత్రం కూడా ఇదే. రైట్. వారు ఈ తామరపువ్వు తత్వశాస్త్రాన్ని తమ లోగోలో కూడా చేర్చుకున్నారు, అవునా? అవునండి. ఎందుకంటే డేటా ఆడిటింగ్ అనేది ఒకే ఒక్కరు ఆధిపత్యం చలాయించే పాతతరం ఇండస్ట్రీ కాదు. ఇది ఇప్పుడే పురుడు పోసుకుంటున్న రంగం. ఈ కొత్త వ్యవస్థను నిర్మించాలంటే కేవలం సర్టిఫికెట్లు ఇచ్చి వదిలేయడం కాదు. నిపుణులందరూ ఒకరి నైపుణ్యాలను మరొకరు పంచుకోవాలి. అంటే ఆ కొలనులోని నాలెడ్జ్ అనే నీటి మట్టాన్ని పెంచితే ఆటోమేటిక్గా డేటా ఆడిటర్లందరి స్థాయి పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఒక కొత్త ప్రొఫెషనల్ ఎకోసిస్టమ్ స్థిరంగా నిలబడాలంటే ఇలాంటి పునాది చాలా అవసరం. సరే, వినడానికి ఈ ఫిలాసఫీ చాలా బాగుంది. కానీ నన్ను తొలిచేస్తున్న ప్రశ్న ఒకటుంది. కొంచెం దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. చెప్పండి. అసలు పక్కా టెక్నికల్, లీగల్ అంశాలతో ముడిపడి ఉన్న ఒక డేటా ఆడిటింగ్ సంస్థకు ఇలాంటి ఆధ్యాత్మిక లేదా ప్రకృతి సంబంధిత పునాది ఎందుకు అవసరమైంది? ఇదంతా కేవలం ఉదారవాదంతో పుట్టిన ఆలోచనలాగా అయితే లేదు. కరెక్ట్గా అడిగారు. దీని వెనుక DPDPA 2023 అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అనే ఒక బలమైన చట్టబద్ధమైన కారణముంది అని వ్యాసంలో ప్రస్తావించారు. డిజిటల్ ప్రపంచంలో భారతదేశం తీసుకువచ్చిన అత్యంత కీలకమైన చట్టమిది. అవును, ఈ చట్టంలోని సెక్షన్ 10 కింద ఒక కొత్త పాత్రను స్పష్టంగా సృష్టించారు. అదే మనం ఇందాకటి నుంచి మాట్లాడుకుంటున్న ఇండిపెండెంట్ డేటా ఆడిటర్. ఈ పాత్ర ఎవరి కోసం? వీరి ప్రధాన బాధ్యత ఏమిటంటే, సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూషరీ సంస్థలు ఈ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నాయో లేదో అంచనా వేయడం. ఒక్క నిమిషం. ఇక్కడ చట్టంలోని పదజాలాన్ని కొద్దిగా డీకోడ్ చేద్దాం. సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూషరీ అంటున్నారు కదా. అసలు సిగ్నిఫికెంట్ అంటే దేన్ని బట్టి నిర్ణయిస్తారు?
అంటే వారి దగ్గరున్న డేటా వాల్యూమ్ని బట్టి. ఉదాహరణకు వీధి చివరున్న కిరాణా కొట్టువాడు కూడా మనకు హోమ్ డెలివరీ ఇవ్వడానికి మన ఫోన్ నంబర్, అడ్రస్ తీసుకుంటాడు. అలాగే ఒక పెద్ద టెలికాం కంపెనీ కోట్లాది మంది డేటాను సేకరిస్తుంది. ఈ చట్టం దృష్టిలో ఈ ఇద్దరూ ఒకటేనా? ఇక్కడే చట్టం ఒక స్పష్టమైన విభజన రేఖ గీసింది. ప్రతి చిన్న వ్యాపారానికి ఈ కఠినమైన ఆడిట్ అవసరం లేదు. ఏ సంస్థలైతే భారీ పరిమాణంలో వ్యక్తిగత డేటాను సేకరిస్తాయో వాటినే సిగ్నిఫికెంట్ అంటారు. అంటే డేటా లీక్ అయితే రిస్క్ ఎక్కడ ఎక్కువుందో అక్కడ. అవును. ఏ డేటా లీక్ అయితే పిల్లల భద్రతకు, దేశ సార్వభౌమాధికారానికి లేదా పౌరుల వ్యక్తిగత గోప్యతకు అత్యంత ప్రమాదకరమో వాటిని ప్రభుత్వం సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూషియరీగా గుర్తిస్తుంది. ఓకే. అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేదా ఒక పెద్ద మల్టీనేషనల్ బ్యాంక్, భారీ కామర్స్ సైట్లు ఇవన్నీ ఈ కోవలోకి వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఈ సంస్థలు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా దాని ప్రభావం లక్షలాది మంది ప్రజల మీద పడుతుంది. కాబట్టి వారు చట్టాన్ని తుచతప్పకుండా పాటిస్తున్నారో లేదో అని నిరంతరం కన్నేసి ఉంచడానికే ఈ ఆడిటర్ పాత్రను చట్టం తీసుకొచ్చింది. ఓహో, అంటే రిస్క్ ఎక్కువ ఉన్న చోట పర్యవేక్షణ కూడా అంతే కఠినంగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ నాకో సందేహం ఉంది. అడగండి. ఇదంతా చూస్తుంటే ఇది కేవలం ఐటీ వాళ్ళకి సంబంధించిన ఇంకొక కొత్త టెక్నికల్ ఆడిట్ పేరు మాత్రమేనా అనిపిస్తోంది. ఇందులో కొత్తేముంది? సాధారణంగా అందరూ అనుకునేది ఇదే. అంటే ఇప్పటికే పెద్ద కంపెనీలలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్లు, సైబర్ సెక్యూరిటీ ఆడిట్లు సర్వసాధారణంగా జరుగుతున్నాయి కదా. హ్యాకర్లు రాకుండా ఫైర్ వాల్స్ ఉన్నాయా, పాస్వర్డ్లు స్ట్రాంగ్గా ఉన్నాయా అని చెక్ చేయడానికి బోలెడని సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయి. నిజమే. కానీ ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయమేమిటంటే ఇది పాత పద్ధతులు జరిగే సాధారణ ఐఎస్ ఆడిట్ కాదు. అవునా? మరి దీని స్పెషాలిటీ ఏంటి? ఐఎస్ ఆడిట్ అనేది కేవలం సాంకేతికతకు మాత్రమే పరిమితం. దాన్ని మనం ఒక ఇంటికున్న తాళాలతో పోల్చవచ్చు. మీ ఇంటి తలుపులకున్న లాక్ సిస్టమ్ ఎంత బలంగా ఉంది, దాన్ని ఎవరైనా పగలగొట్టగలరా అనేది మాత్రమే ఐఎస్ ఆడిటర్ చూస్తాడు. రైట్. ఫిజికల్ సెక్యూరిటీ లాగా వర్చువల్ సెక్యూరిటీ. కరెక్ట్. కానీ 2023 చట్టం సృష్టించిన ఈ ఇండిపెండెంట్ డేటా ఆడిటర్ పాత్ర పూర్తిగా ఒక చట్టబద్ధమైన అంటే స్టాచ్యుటరీ వృత్తి. స్టాచ్యుటరీ వృత్తి. ఓకే. వీరు కేవలం తాళాలు ఎలా ఉన్నాయో చూడరు. అసలు ఆ ఇంటి లోపల ఆ వస్తువులు ఉంచుకునే హక్కు మీకుందా, ఆ తాళం చెవి ఎవరెవరికి ఇచ్చారు అనే విశ్లేషిస్తారు. ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా అసలు ఆ డేటాను మన దగ్గర ఉంచుకునే చట్టపరమైన హక్కు మనకుందా లేదా అనేది ఇక్కడ అసలు పాయింట్. ఎగ్జాక్ట్లీ. ఒక ఊహాత్మక పరిస్థితిని తీసుకుందాం. ఒక ఆస్పత్రి రోగుల డేటాను సేకరించింది అనుకుందాం. ఒక సాంకేతికపరమైన ఐఎస్ ఆడిటర్ వచ్చి ఆ సర్వర్లను చెక్ చేసి, అద్భుతం, మీ డేటా మొత్తం ఎన్క్రిప్ట్ చేయబడింది, దీనికి నేను 100కి 100 మార్కులు ఇస్తున్నాను అని సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు. టెక్నికల్గా పాస్ అయిపోయింది. కానీ ఒక ఇండిపెండెంట్ డేటా ఆడిటర్ అక్కడికి వచ్చి చూసే కోణం వేరుగా ఉంటుంది. ఆ రోగి డేటాను కేవలం 30 రోజులు మాత్రమే స్టోర్ చేయాలని నిబంధన ఉంటే ఆ ఆస్పత్రి దాని 5 ఏళ్లుగా సర్వర్లలోనే ఉంచిందని ఈ ఆడిటర్ గుర్తిస్తాడు. వావ్! టెక్నికల్గా ఆ డేటా ఎంత సేఫ్ అయినా సరే చట్టపరంగా దాన్ని అలా ఉంచుకోవటం ఒక పెద్ద నేరం. కరెక్ట్. కాబట్టి ఆ టెక్నికల్ ఆడిట్ పాస్ అయినా కూడా ఈ చట్టబద్ధమైన డేటా ఆడిట్లో ఆ సంస్థ ఫెయిల్ అవుతుంది. డేటా సేకరణలో పారదర్శకత ఉందా, చట్టం నిర్దేశించిన హద్దులను వారు దాటుతున్నారా అనేది వీరు పరిశీలిస్తారు. అంటే ఆ డేటా ఉల్లంఘన జరిగితే ఆ సంస్థ భరించాల్సిన ఆర్థిక పరిణామాలేమిటి, ఇవన్నీ వారు చూడాల్సి ఉంటుందన్నమాట. దీన్ని బట్టి అర్థమవుతున్నదేమిటంటే ఈ చట్టం తీసుకువచ్చిన బాధ్యతలు ఒక పర్వతం లాంటివి. అవును, చాలా పెద్ద బాధ్యతలివి. ఎందుకంటే సాంకేతికతతో పాటు న్యాయపరమైన, ఆర్థికపరమైన అవగాహన కూడా పూర్తి స్థాయిలో ఉండాలి. ఒక సాధారణ ఐటీ ఇంజనీర్ తన కోడింగ్ నైపుణ్యంతో ఇదంతా ఎలా మేనేజ్ చేస్తాడు? ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదేమో అనిపిస్తోంది. అందుకే వ్యాసంలో నావేగారు ఒక మాట వాడారు, నిపుణుల మహాసముద్రం. అదే కదా, ఇది ఒక కొత్త వృత్తి అయితే దీని ఎవరు చేస్తారు అనే ఆసక్తికరమైన ప్రశ్న ఇక్కడే వస్తోంది. మీరు సరిగ్గా కనెక్ట్ చేశారు. ఎఫ్డిపిపిఐ అంటే ఫౌండేషన్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్ ప్రొఫెషనల్స్ ఇన్ ఇండియా ఈ సమస్యను చాలా ముందుగానే గుర్తించింది. అంటే ఇది కేవలం ప్రైవసీ ఆడిటర్లు లేదా సర్టిఫైడ్ డిపిఓలకు మాత్రమే పరిమితం కాదన్నమాట? ఖచ్చితంగా కాదు. ఇందులో రాణించడానికి కేవలం ఐటీ పరిజ్ఞానం మాత్రమే సరిపోదు.
అందుకే వారు దీని యొక్క భిన్నమైన కోణంలో చూస్తున్నారు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. ఇది నాకెలా అనిపిస్తోందంటే, ఒక సినిమాలోని అవెంజర్స్ బృందం గుర్తొస్తుంది. ఆ సినిమాలో ప్రపంచాన్ని కాపాడటానికి ఐరన్ మ్యాన్ టెక్నాలజీతో వస్తే, కెప్టెన్ అమెరికా వ్యూహంతో వస్తాడు. డాక్టర్ స్ట్రేంజ్ మ్యాజిక్ చేస్తాడు. చాలా మంచి పోలికండి ఇది. అవును కదా! ఎవరి నైపుణ్యం వారిది. కాని అందరూ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేస్తారు. ఇక్కడ కూడా అలాగే జరగబోతోందా? వివిధ రంగాల నిపుణులు, అంటే న్యాయ, చట్ట, ఆర్థిక రంగాల వారు ఒకచోట చేరి డేటా రక్షణ అనే లక్ష్యం కోసం ఏకమవుతున్నారా? ఈ అవెంజర్స్ పోలిక అసలు పరిస్థితిని అద్భుతంగా వివరిస్తోంది. ఇది సరిగ్గా అలాగే జరుగుతోంది. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే, భిన్న రంగాల నిపుణులు ఒకచోట చేరినప్పుడే డేటా భద్రత మరింత పటిష్టంగా ఉంటుంది. ఉదాహరణకు, ఆ బృందంలో ఒక అడ్వకేట్ లేదా న్యాయవాదిని తీసుకుందాం. ఓకే. వారికి సర్వర్లు ఎలా పనిచేస్తాయో, నెట్వర్క్ రూటింగ్ ఎలా ఉంటుందో, లేదా పైథాన్ కోడింగ్ రాకపోవచ్చు. కానీ ఒక సంస్థ తమ కస్టమర్ల డేటాను ప్రాసెస్ చేయడానికి థర్డ్ పార్టీ వెండర్స్కి ఇస్తున్నప్పుడు చేసుకునే అగ్రిమెంట్స్ ఉంటాయి చూసారా, అక్కడ వీరు తమ నైపుణ్యాన్ని చూపిస్తారు. రైట్. అంటే ఒక కంపెనీ తన దగ్గరున్న డేటాను క్లౌడ్ స్టోరేజ్ కోసం వేరొక సంస్థకిచ్చినప్పుడు, ఒకవేళ ఆ క్లౌడ్ సంస్థలో బ్రీచ్ జరిగితే బాధ్యత ఎవరిది అనేది వీళ్ళు చూస్తారు. ఎగ్జాక్ట్లీ. అగ్రిమెంట్లో మా బాధ్యత లేదు అని సన్నని అక్షరాల్లో ఎక్కడో ఒకచోట లొసుగులు దాచుంటే దాన్ని పట్టుకునేది లాయరే. మామూలు ఐటీ వాళ్లకు ఆ లీగల్ లాంగ్వేజ్ అసలు అర్థం కాకపోవచ్చు. అవును. వారు కేవలం టెక్నాలజీ గురించి ఆలోచిస్తారు కదా. కరెక్ట్. డేటా ప్రాసెసింగ్ అగ్రిమెంట్స్లో ఉన్న ఇండెమ్నిటీ క్లాజులను విశ్లేషించడం ఒక అడ్వకేట్ మాత్రమే చేయగలరు. రేపు ఏదైనా జరిమానా పడితే దాన్ని వెండర్ కడతాడా లేదా అనేది వాళ్లే నిర్ధారించగలరు. చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు అదే బృందంలో చార్టెడ్ అకౌంటెంట్ల విషయానికొద్దాం. డేటా ఆడిట్లో వీరి పాత్ర ఎంత కీలకమో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. నిజం చెప్పాలంటే ఇక్కడ నా బుర్ర కొద్దిగా తిరుగుతోంది. లాయర్లు అగ్రిమెంట్లు చదువుతారు అంటే అర్థం చేసుకోగలను. కాని ఒక చార్టెడ్ అకౌంటెంట్కి నా డిజిటల్ డేటా ఆడిట్కి సంబంధమేమిటి? చాలా పెద్ద సంబంధముంది. వాళ్ళెప్పుడూ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు, పన్నులు, ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటారు కదా. నా ఈమెయిల్ అడ్రస్ లేదా నా ఫోన్ నెంబర్ ప్యాకెట్స్ లాగా ఇంటర్నెట్లో ఎలా వెళ్తున్నాయి అనేదాంతో వాళ్ళకేం పని? మనమిక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఏ హ్యాకర్ కూడా సరదాగా తన ప్రతిభను నిరూపించుకోవడానికి డేటాను దొంగిలించడం లేదు. ప్రతి డేటా ఉల్లంఘన వెనుక ఒక ఖచ్చితమైన ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. అంటే డబ్బు కోసమే ఇదంతా జరుగుతోంది? అవును. ఆ డేటాను డార్క్ వెబ్లో అమ్ముకోవటమో, లేదా ఆ డేటా ద్వారా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి నిధులు మళ్లించటమో జరుగుతుంది. దీన్నే డేటా మానిటైజేషన్ అంటారు. డేటా మానిటైజేషన్. ఓకే. డేటా ఎక్కడ్నించి ఎక్కడికి ప్రవహిస్తోంది, దానివల్ల సంస్థకు వస్తున్న ఆదాయమేమిటి, అందులో ఆర్థిక మోసాలకు ఆస్కారం ఎక్కడుంది అనే మనీ ట్రైల్ను ఒక సీఏ మాత్రమే ట్రేస్ చేయగలడు. ఓహో. అంటే ఫైనాన్షియల్ అనామలీ ద్వారా డేటా లీక్ను వాళ్లు పసిగట్టగలరన్నమాట. అంతేకాదు, ఒకవేళ డీపీడీబీ చట్టం కింద ఆ కంపెనీకి 250 కోట్ల రూపాయల భారీ జరిమానా పడితే ఆ నష్టాన్ని తట్టుకునేలా కంపెనీ ఆర్థిక పరిస్థితి ఉందా, దానికి తగిన సైబర్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా అని చూసేది కూడా చార్టర్డ్ అకౌంటెంట్లే. వావ్. అంటే సిస్టంలో ఫండ్స్ ఎలా కదులుతున్నాయో చూసి ఇక్కడ డేటా దుర్వినియోగం జరుగుతోందని వాళ్ళు ఆర్థిక కోణంలో కనుక్కోగలరు. ఇది నిజంగా భిన్నమైన ఆలోచన. అవును. సరే, లాయర్లను, సీఏలను ఈ డేటా ఆడిటింగ్ అవెంజర్స్ బృందంలోకి ఒప్పేశారు. కానీ వ్యాసంలో కాస్ట్ అకౌంటెంట్ల ప్రస్తావన కూడా ఉంది. నాకసరర్థం కాని విషయమేమిటంటే, తయారీ ఖర్చులు, ప్రొడక్షన్ కాస్ట్ లెక్కించే వీరికి డిజిటల్ డేటాతో పనేముంటుంది? ఇక్కడే కాస్ట్ అకౌంటెంట్లు డిజిటల్ రంగానికి పరిచయం చేసే ఒక కొత్త పదం వస్తుంది. అదే డార్క్ డేటా. డార్క్ డేటా అంటే ఏంటి? ఉదాహరణకు, ఒక సంస్థ దగ్గర కొన్ని పెటాబైట్ల కొద్దీ డేటా ఉంది అనుకుందాం. అందులో 10 ఏళ్ల క్రితం మానేసిన ఉద్యోగుల డేటా, ఎప్పుడో పాతబడిపోయిన కస్టమర్ల వివరాలు, పాత ప్రాజెక్టుల ఫైల్స్ అన్నీ ఉంటాయి. దాన్ని ఎవరూ వాడరు, కాని అది సర్వర్లలో అలా పడి ఉంటుంది. అవును. మామూలుగా కంపెనీల్లో ఇలాంటి జంక్ డేటా చాలా ఉంటుంది. దాన్ని సర్వర్లలో భద్రపరచడానికి, సర్వర్లు వేడెక్కకుండా కూలింగ్ సిస్టమ్స్ మెయింటైన్ చేయడానికి, కరెంటు బిల్లుల నుంచి క్లౌడ్ స్టోరేజ్ అప్గ్రేడ్స్ వరకు లక్షల రూపాయలు ఖర్చవుతుంది కదా. కరెక్ట్. కాస్ట్ అకౌంటెంట్ ఇక్కడ ఒక సున్నితమైన విషయాన్ని విశ్లేషిస్తాడు. ఈ పాత డేటా వల్ల కంపెనీకొస్తున్న లాభమెంత, దాన్ని స్టోర్ చేయడానికి, బ్యాకప్స్ మెయింటైన్ చేయడానికి అవుతున్న ఖర్చెంత అని చూస్తాడు. ఓహో, నాకిప్పుడు లింక్ దొరికింది.
ఒకవేళ అవసరం లేని డేటాను స్టోర్ చేయడం వల్ల కంపెనీకి ఆర్థిక నష్టంతో పాటు రేపు ఆ డేటా లీక్ అయితే జరిమానా రిస్క్ కూడా పెరుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ పట్టుకున్నారు. చట్టంలోని డేటా మినిమైజేషన్ అనే రూల్ ప్రకారం డేటా ఎందుకు తీసుకున్నామో ఆ అవసరం తీరిపోగానే దాన్ని డిలీట్ చేయాలి. రైట్. అది చేయకుండా సర్వర్లలో కుప్పలు పోసుకుంటూ ఉంటే ఖర్చు పెంచుకుంటూ అదే సమయంలో లీగల్ రిస్క్ కూడా పెంచుకుంటున్నారని ఒక కాస్ట్ అకౌంటెంట్ బోర్డును హెచ్చరించగలడనమాట. కరెక్ట్. అంటే వారు ఖర్చుతో పాటు అదృశ్యంగా ఉన్న రిస్క్ను కూడా లెక్కిస్తున్నారు. ఐటీ విభాగం వాళ్ళు ఎప్పుడు డేటాను ఎలా స్టోర్ చేయాలి అని ఆలోచిస్తారు తప్ప ఈ డేటాను ఎందుకుంచుకోవాలి, దీనివల్ల వస్తున్న నష్టమేమిటి అని ఆర్థిక కోణంలో ఆలోచించలేరు. దాన్ని వీరు భర్తీ చేస్తారు. భలే ఉన్నేమీ కాన్సెప్ట్. మరి కంపెనీ సెక్రటరీల పరిస్థితి ఏంటి? ఇక చివరగా కంపెనీ సెక్రటరీలను చూస్తే వారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ స్థాయిలో ఉంటారు. వారు కంపెనీల చట్టం అలాగే కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉందో చూస్తారు. అంటే రూల్స్ అన్నీ ఫాలో అవుతున్నారా లేదా అని. అవును, ఒక సంస్థ తీసుకునే ప్రతి వ్యూహాత్మక నిర్ణయంలోనూ కొత్త ప్రోడక్ట్ లాంచ్లోనూ డేటా ప్రైవసీ అనేది అంతర్భాగంగా ఉండేలా వారు దిశానిర్దేశం చేస్తారు. కంపెనీ కేవలం లాభాలు ఆర్జించడమే కాకుండా ఈ కొత్త చట్టాన్ని కూడా గౌరవిస్తూ నడుచుకుంటోందా లేదా అని చూడటం వారి బాధ్యత. ఇదంతా చూస్తుంటే ఒక భారీ నెట్వర్క్, ఒక ప్రొఫెషనల్ ఎకోసిస్టమ్ కళ్ల ముందు కనిపిస్తోంది. అవునండి, ఇది చాలా పెద్ద మార్పు. ఒక ఐటీ నిపుణులు సిస్టమ్ను హ్యాకర్ల నుంచి కాపాడి లాక్ చేస్తే, ఒక లాయర్ కాంట్రాక్ట్లోని లొసుగులను లాక్ చేస్తాడు. ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆర్థిక మార్గాలను ఫ్రాడ్ జరగకుండా లాక్ చేస్తాడు. ఒక కాస్ట్ అకౌంటెంట్ అవసరం లేని డేటా తెచ్చే ఆర్థిక భారాన్ని దించేస్తాడు. అలాగే ఒక కంపెనీ సెక్రటరీ ఆ సంస్థ పనితీరును, కల్చర్ను లాక్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. వీరందరికీ డేటా ఆడిటర్లుగా మారే పూర్తి సామర్థ్యముందన్నమాట. వీరంతా ఒకే చాట కలిస్తేనే ఆ డేటా భద్రత మరింత పటిష్టంగా, అభేద్యంగా ఉంటుంది. ఒకే రకమైన ఆలోచన ఉన్న ఐటీ ఇంజనీర్ల బృందం కన్నా ఇలా భిన్న రంగాల నిపుణులు ఒకచోట చేరినప్పుడే సమస్యను 360 డిగ్రీల కోణంలో చూడగలం. రైట్. అందుకే భారతదేశాన్ని డీపీడీపీఏ కంప్లైంట్గా మార్చడం అనే ఒకే ఒక్క బృహత్తర లక్ష్యంతో పనిచేసే బహుళ వృత్తుల నిపుణుల సముదాయమిది. ఎఫ్డీపీపీఐలో భాగమైన ఏఐడిఏఐ వీరందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అవును, ఈ బృహత్తర కార్యానికి నాంది పలికేలా నావిగారు ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని కూడా ఈ ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేశారు. అవునా? అందులో ఏం చర్చించబోతున్నారు? భారతదేశంలో ఈ ఇండిపెండెంట్ ఆడిటర్ పాత్ర ఎలా ఉండబోతోంది, దాన్ని ఏఐడిఏఐ ఏ విధంగా ఈ విభిన్న నిపుణుల ద్వారా ముందుకు తీసుకువెళ్లబోతోంది అనే విషయాలపై అక్కడ సుదీర్ఘమైన చర్చ జరగబోతోంది. గ్రేట్. అంటే ఇది కేవలం ఒక సంస్థ ఎదుగుదల గురించి జరుగుతున్న సన్నాహకం కాదు, రేపటి భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకు వేస్తున్న ఒక బలమైన పునాది. ఈరోజు మనం మాట్లాడుకునే విషయాలు చూస్తుంటే తామరపువ్వు తత్వశాస్త్రం నుంచి మొదలుపెట్టి ఒక కఠినమైన డేటా చట్టం వరకు, అక్కడ్నుంచి విభిన్న వృత్తుల కలయిక వరకు ఎలా ప్రయాణించామో చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, జలవృద్ధ్యా వర్ధతే పద్మం అనే ఆ కన్నడ సామెత సూత్రం ప్రకారం ఈ భిన్న రంగాల నిపుణులందరూ ఒకే లక్ష్యంతో ఎలా ఎదుగుతున్నారో ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా. ఈ సుదీర్ఘమైన విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన చేద్దాం. ఇప్పటివరకు మనం మన వ్యక్తిగత డేటా అంటే మన ఫోన్లో ఉండే ఫోటోలు, మనం పంపుకునే ఈమెయిల్స్ లేదా సోషల్ మీడియా చాట్లు అనుకున్నాం కదా. అది కేవలం మన ప్రైవేట్ విషయం అనుకున్నాం. అవును, లేదా దాని రక్షణ ఒక కంప్యూటర్ ఇంజనీర్ చూసుకునే ఒక టెక్నికల్ సమస్య అనుభావించాం. కానీ ఇప్పుడు చట్టం ఎంతలా మారిపోయిందంటే మన డిజిటల్ డేటాను న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు కూడా ఒక భూతద్దం పెట్టి ఆడిట్ చేసే స్థాయికొచ్చేసింది. అంటే భవిష్యత్తులో మన డేటా అనేది కేవలం సిస్టమ్ సర్వర్లలో ఉండే ఒక ఐటీ ఫైల్ లాగా మిగిలిపోదు. అది మన బ్యాంకు ఖాతాలోని బ్యాలెన్స్ లాగా ఒక ఆస్తిగా మారిపోయింది. మారడం మన దైనందిన జీవితాలను, మన ఆలోచనా విధానాన్ని ఇంకెంతలా ప్రభావితం చేయబోతోందో ఆలోచించండి. ఆ ఆస్తి విలువ పెరిగే కొద్దీ ఆ కొలంలోని నీటిమట్టం పెరిగినట్లే, ఆ నీరు పెరిగినప్పుడు అందులో ఉండే నైపుణ్యం అనే ఈ నిపుణుల తమరపూలు ఇంకెంత అందంగా, ఎంత ఎత్తుకు ఎదుగుతాయో మనం రెచి చూడాల్సిందే. ఒకసారి ఊహించండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో తదుపరి సమగ్ర విశ్లేషణలో కలుద్దాం.